సార్ మీరన్న ప్రకారం ఇఫ్ యు ఆర్ సో ఇన్వాల్వ్డ్ మీ లైఫ్‌లో మీ టైం అంతా, మీ డెడికేషన్ అంతా, మీ ఆలోచన అంతా నీ వర్కే, నీ యాక్టింగ్ అయితే యాక్టింగ్‌లోనే పెట్టేసినప్పుడు దేర్ కమ్స్ ఎ పాయింట్, ఒక పాయింట్ వస్తది. నీకు అదే ఇన్వాల్వ్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొన్ని బాధల్లో ఉంటావు. ఆ బాధలు దాటేసి సక్సెస్ వచ్చేసి నువ్వు నీ వర్క్‌లోనే ఇంకా వెళ్ళిపోతూ ఉంటావు. బట్ స్టిల్ యూ కాంట్ అంటే డిఫరెన్షియేట్ చేసుకోలేవు ఆ బాధలకి దీనికి. బికాజ్ యూ ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ వర్క్. నీ లైఫ్ మారింది, నీ స్టేటస్ మారింది, నీ చుట్టూ సరౌండింగ్స్ మారింది కూడా పట్టించుకునే స్టేజ్లో ఉండరు. అలాంటి యాక్టర్స్ ఎస్వి రంగారావు గారు వీళ్ళు అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చు. దే డోంట్ నో అంటే వర్కే అంటే వాళ్ళు సంపాదించాను. న్యూట్రల్ అయిపోయారు కదా, వాళ్ళు ఏదైనా ఎమోషన్కి న్యూట్రల్ అయిపోయారు. సో దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు గివ్ దర్ బెస్ట్. ఆ మూమెంట్లో ఉండి ఆ మూమెంట్లో ఏం కావాలనేది ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక కాలంలో మనకు మానిటర్స్ లేవు. ఇప్పుడు ప్రతిదానికి ఒక చిన్న షాట్ ఇచ్చిన పరిగెత్తి అందరు మానిటర్ చూస్తారు. ఎందుకు అవసరమా? డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ చెప్తాడు కదా ఓకేనా కాదా అని. ఈ రోజు వరకు నేను నాదొక్క ఫ్రేమ్ నేను చూడలేదు మానిటర్లోకి వెళ్ళి షార్ట్ అయిన తర్వాత. జీవితంలో ఎప్పుడు చూడను కూడా. ఏదో నేను అర్థం చేసుకోలేనప్పుడు డైరెక్టర్ పిలిపించి చూపిస్తే మాత్రం, కానీ అదర్వైజ్ ఆన్ మై ఓన్ ఐ హ్యావ్ నెవర్ గాన్ అండ్ సీన్ ఎనీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అది టైం వేస్ట్. ఇట్ ఈస్ దే డోంట్ రియలైజ్ ఇట్ ఈస్ యాడింగ్ టు ద బడ్జెట్. 20 to 30% బడ్జెట్ పెరిగిపోతుంది అంత. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఆ మానిటర్లు చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ పెడతారు. ఎందుకంటే ఒక నలుగురు వెళ్ళి మానిటర్ చూసారనుకోండి, ఏం చూస్తారు చెప్పండి మీరు? ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకుంటారు, అంతే. ఆ సీన్ చూడరు కదా. చూడరు. మరి డైరెక్టర్ ఇస్ దేర్ టు టేక్ ద కాల్. నో, ఒక కాలంలో ఆలోచించండి మీరు. ఆ ఫైట్ సీన్స్ కానీ, గ్రూప్ డాన్సెస్ కానీ, అవుట్డోర్ సీక్వెన్సెస్ కానీ మానిటర్ లేకుండా ఎలా షూట్ చేసేవారు? మరి ఈ కాలంలో ఊహించుకోలేరు. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే, కానీ ఇప్పుడు యాక్టర్స్కి వన్ సక్సెస్ వచ్చింది అంటే ఐదర్ అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేస్తున్నారు. నువ్వు ఈ కార్లోనే వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్లోనే వెళ్ళాలి, నేను చెప్పిన టైంకి నువ్వు స్టేజ్ మీదకి రావాలి, ఇన్ని నిమిషాలే మాట్లాడాలి, ఇంత దిగేయాలి, ఇన్ని యాడ్స్ చేయాలి, ఈ పర్టికులర్ యాడ్ చేయాలి. ఈవెన్ పర్సనల్ లైఫ్ కూడా ఈ పర్సన్ నువ్వు డేట్ చేస్తే నీకు ఇంత ఫాలోయింగ్ పెరుగుతుంది. అంటే వర్క్ తప్ప మిగతా అన్ని దే ఇండ్యూసింగ్ టు ద యాక్టర్స్ మైండ్. అంటే మీరు పప్పెట్ అయిపోయారు కదా, మీకు ఇండివిజువాలిటీ లేనట్టు అయిపోయింది కదా, అది అర్థం. మీ సొంత ఇండివిజువాలిటీ పోయింది కదా, మీ థాట్ ప్రాసెస్ కిల్ చేసేసారు కదా వాళ్ళు. దానికి ఏం చెప్తాం మనం? మనలో ఇండివిజువాలిటీ ఉంటే మనం అవన్నీ యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తే చేస్తానంటే ఏం చేయలేము దాన్ని. మేబీ ఇంకో వ్యూలో చూస్తే అది ఈ యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి ఆ వ్యసనంతో, ఓకే గుడ్ వేలోనే వ్యసనం అనేది వ్యసనంతోటి దే ఆర్ సో వరీడ్ దట్ ఇవన్నీ పాటించకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ రాదేమో అని. బికాజ్ వాళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్తున్నారు. అదే దట్ ఈస్ టు బిల్డ్ ఇన్సెక్యూరిటీ ఇన్ యువర్ మైండ్. ఎందుకు మీరు పార్టీస్ ఎందుకు అటెండ్ అవుతారు? సోషల్ సర్కిల్లో, సినిమా సోషల్ సర్కిల్లో ఎందుకు మూవ్ అవుతారు? మీరు సినిమా సెట్కి వెళ్ళారు కదా, మీ పని చేశారు కదా, మీ షాట్ ఇచ్చారు కదా, అయిపోయింది కదా మీ పని, వచ్చి కూర్చోండి పక్కన. మళ్ళీ ఫోన్లు చేయడము, గ్రూపులు క్రియేట్ చేయడము, మెసేజ్లు పెట్టడము, అవి చేయడం ఇవి చేయడము. మీ వీక్ పాయింట్ పట్టుకొని ఎవరైనా మీరు యూజ్ చేసుకుంటారు కదా మిమ్మల్ని. సో ది గెటింగ్ యూస్డ్. అది వాళ్ళ పార్టీస్ది కూడా సార్ దట్ యూ సైడ్ పార్టీస్కి వెళ్తే ఒక ప్రాబ్లం, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. నేను వెళ్ళాను, ప్రాబ్లం ఉంటే ఉండని, ఎలాగో ప్రాబ్లమే కదా. ఈ ప్రాబ్లం బెటర్ కదా మనకు, వెళ్ళకుండా ప్రాబ్లం తెచ్చుకోవడం. ఏం మాట్లాడతారు అక్కడ చెప్పండి? జనాల గురించి మాట్లాడక తప్ప ఇంకేం మాట్లాడతారు? వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడము, బ్యాక్ బైటింగ్, అంత నెగటివిటీ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం మనం. మన పని నేను పుస్తకాలు తీసుకెళ్తాను సెట్లో. షార్ట్ అయిపోయిందంటే వెళ్ళి అక్కడ పక్కన వెళ్ళి, లేదంటే వ్యాన్లో వెళ్ళి పుస్తకం చదువుకుంటానంత. ఎవరితో ఏదైనా కనెక్షన్ ఏంటంటే మెంటల్ కనెక్షన్ ఎవరితో కుదిరిందంటే కూర్చొని అప్పుడప్పుడు మాట్లాడతాను కాబట్టి, లేకపోతే అదర్వైజ్ నో ఇంటరాక్షన్. ఎందుకంటే మనం వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ వన్ పర్టికులర్ వర్క్. అవర్ జాబ్ ఇస్ టు డూ దట్ వర్క్ ఆనెస్ట్లీ. ఇప్పుడు మీరు అలా ఉండడం కూడా కొంతమంది పాజిటివ్, కొంతమంది ఆరోగెన్స్, చాలా మంది ఆరోగెన్సే తీసుకుంటారు. నేను వాళ్ళకి బాధ పెట్టట్లేదు కదా. దట్ ఈస్ మై లైఫ్. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. అంతే కదా మరి.